షో టైమ్ మూవీ రివ్యూ. 'నవీన్ చంద్ర', 'కామాక్షి భాస్కర్‌ల' లీడ్స్‌గా నటించిన థ్రిల్లింగ్ డ్రామా ఇది. స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో మన హీరో సూర్య జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తూ భార్య, కూతురితో లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఓ సీఐకి మనోడి ఫ్యామిలీకి పెద్ద గొడవ జరుగుతుందనమాట. ఆ సీఐ కొంచెం ఓవర్ యాక్షన్ చేయడంతో మనోడు కూడా రెచ్చిపోతాడు. మాటా మాట పెరిగి మనోడు ఏదేదో అంటాడు. దాంతో ఆ సీఐ ఈగో హర్ట్ అవుద్ది. ఇదంతా మనసులో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఏ కేస్‌లో అయినా ఇరికించాలి అని కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటాడనమాట ఒక పక్క. అయితే ఆ సీఐ అదృష్టమో లేకపోతే మనోడి దురదృష్టమో తెలీదు గానీ, ఆ గొడవ జరిగిన తెల్లవారుజామునే మనోడు ఒక మర్డర్ కేస్‌లో ఇరుక్కుంటాడనమాట. తన భార్య సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇంట్లో చేరబడిన దొంగని చంపేస్తది. ఇప్పుడు పోలీస్‌ని పిలిస్తే అవకాశం కోసం ఎదురుచూస్తున్న సీఐ ఖచ్చితంగా దీన్ని వాడుకొని మన ఫ్యామిలీని నాశనం చేస్తాడని గ్రహించిన మన సూర్య, వాళ్ళని కాపాడుకోవడానికి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన లాయర్ వరదరాజులతో కలిసి ఒక ప్లాన్ ఏస్తాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీఐ మనోడి ఫ్యామిలీకి గొడవెందుకు? వీళ్ళ మధ్య ఏం జరిగింది? సూర్యని తన ఫ్యామిలీని ఇరికించడానికి ఆ సీఐ ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఇంతకీ వీళ్ళింట్లో చొరబడిన దొంగకి, ఆ సీఐకి ఏదైనా సంబంధం ఉందా? లేదా? ఇంతకీ వరదరాజులు ఎవరు? తనతో కలిసి మన సూర్య ఏం ప్లాన్ చేశాడు? చివరికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి అలాగే ఆ సీఐ నుంచి మనోడు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా బిలో యావరేజ్ ఉంది. ఫస్ట్ హాఫ్‌లో మెలోడీ డ్రామా, రిపీటెడ్ సీన్స్‌తో బాగా చిరాకు తెప్పిస్తారనమాట. సెకండ్ హాఫ్ మొత్తం హిలేరియస్‌గా చాలా వరకు ఎంగేజింగ్‌గానే సాగుతది. కొంచెం దృశ్యం టైప్‌లో ఉన్న ట్రీట్‌మెంట్ వేరేలాగుంటదనమాట. రాత్రి మొదలై మార్నింగ్ ముగిసిపోయే కథ ఇది. సినిమా డీసెంట్‌గానే మొదలవుతుంది. అంతాక్షరి చాలా సేపు ఆడిన తర్వాత అటు ఇటు 20 నిమిషాల్లో కథ అనేది స్టార్ట్ అవుద్దనమాట. ఆ సీఐకి మన సూర్య ఫ్యామిలీకి జరిగే గొడవ ఇంటెన్స్‌గానే ఉంటది. కానీ దాని తర్వాతనే స్క్రీన్ ప్లే చాలా సేపు డ్రాగ్ అవుతదనమాట. ఇది పక్కన పెడితే ఈ హత్యకు గురైన మనిషికి వచ్చే ఫోన్ కాల్స్ అయితే చాలా హిలేరియస్‌గా, ఓవర్ డ్రామాటిక్‌గా అనిపిస్తాయనమాట. అలాగే ఆ ఫ్యామిలీ చాలా మంచిది. పొరపాటున ఈ హత్య చేశారని పదే పదే చెప్పిందే చెప్పి, చూపిచ్చిందే చూపిచ్చి చిరాకు తెప్పిచ్చేస్తారు. ఆల్రెడీ ఓపెనింగ్ సీన్‌లోనే ఆ ఫ్యామిలీ ఎలాంటిదో చూపించారు కదా! మళ్ళీ ఈ సోదంతా ఎందుకు? మేబీ డైరెక్టరు వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పడానికి ఒక సీన్ సరిపోదేమో అనుకున్నాడో ఏమో! మళ్ళీ మళ్ళీ అదే చూపించి చిరాకు తెప్పిస్తారు. ఇక ఇంటర్వెల్‌లో ఏముండదు అంతా బిస్కెట్టే. ఇక సెకండ్ హాఫ్ స్లోగా బానే ఉంటది. నరేష్ గారి క్యారెక్టర్ ఎంట్రీ అయ్యాక సినిమా ఒక హిలేరియస్ మూమెంట్‌లోకి వెళ్తదనమాట. ఒక పక్క చిన్న విషయానికి ఆ ఫ్యామిలీని ఇంతలా టార్చర్ పెడుతున్న ఆ సీఐ ఇప్పుడు ఈ హత్య విషయం తెలిస్తే వీళ్ళని ఇంకేం చేస్తారు అని మనల్ని ఒక పక్క టెన్షన్ పెడుతూనే, ఇంకో పక్క నరేష్ గారి క్యారెక్టర్‌తో రిలీఫ్ ఇస్తారనమాట. అంతా సింగిల్ లొకేషన్‌లోనే జరగడంతో టెన్షన్ బిల్డ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేసింది ఇక్కడ సినిమాకి. ఇక క్లైమాక్స్ అంతా చాలా డిసప్పాయింట్ చేసింది. ఇక్కడ వచ్చే ట్విస్ట్‌లు ప్రిడిక్టబుల్‌గా ఉండడమే కాకుండా, ఈ ఎంటైర్ ఎపిసోడ్‌కి ఒక దండం. ఫోను తీసుకొని పారిపోవచ్చు కదా! దాగుడు మూతలు ఆడడము, అక్కడక్కడే దాక్కోవడము చాలా ఇరిటేటింగ్ వస్తదనమాట. నాకైతే పెర్ఫార్మన్స్ వైస్ 'సూర్య వర్సెస్ నవీన్ చంద్ర' గారు చాలా చేశారు. నరేష్ కామెడీ టైమింగ్ అయితే సూపర్‌గా ఉంటది ఈ ఫిల్మ్‌లో. రాజా రవీంద్ర కూడా చేశారు. ఆయన పెర్ఫార్మన్స్ ఈ ఫిల్మ్‌కి మెయిన్ హైలైట్స్ అనమాట. ఇంకా హీరోయిన్ ఈజ్ ఓకే. టెక్నికల్లీ సినిమా పర్లేదు. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బావున్నాయి. బీజీఎం పర్లేదు. ఎడిటింగ్ కూడా బావుంది. సో, ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే ఇదొక టైమ్ పాస్ మూవీ అంతే. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు డిసప్పాయింట్ చేయను. ఇంతకు ముందే మీరు గనక ఈ సినిమా చూసినట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. సో, ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.